అనేది ఒక మాటలో మనం తెలుసుకున్నాం. 1986కు ముందు ప్రపంచ దేశాల్లో అనేక ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు కార్మికులందరినీ కూడా ఆ యొక్క ఫ్యాక్టరీల్లో 18 గంటల నుంచి 20 గంటలు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన మేడే కార్యక్రమ దినోత్సవాన్ని కూడా కార్మిక దినోత్సవాన్ని మనం ఈరోజు ఇక్కడ మన వెంకటకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం చాలా శుభ పరిణామం అని చెప్పని కూడా మనం చేసుకుంటాం. అదేవిధంగా కార్మిక యొక్క భవిష్యత్తు నుండి అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు ఓకే ఓకే ఇది పో రే ఓకే సార్ ఏదైనా సిగ్గుపడతాం ఒకసారి అందరు నిలబడి నాన్న క్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ యూనియన్స్ స్టార్ట్ అయినాయి కార్మికుల నిమిత్తం కర్షకుల నిమిత్తం. ఆ క్రమంలో భాగంగానే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అన్న నందమూరి తారక రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ప్రత్యేకించి ఆర్టీసీ విధానంలో ఆర్టీసీని జాతీయం చేయడంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర. అంతకుముందున్న రోజుల్లో ఆర్టీసీ అనేది అస్తావ్యస్తంగా ఉండేది. ఈ ఆర్టీసీ మొత్తాన్ని ఒక కార్పొరేషన్ కిందకి తీసుకొచ్చి ఈ ఉద్యోగ భద్రతను కల్పించి దీన్ని కార్పొరేషన్ లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత దీనికంటూ ఒక ఆదాయాన్ని సమకూర్చి రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక బలమైనటువంటి కార్పొరేషన్గా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దడం జరిగింది. అయితే అన్నగారు ట్రేడ్ యూనియన్ విషయంలో ముందుకు రానప్పటికీ కూడా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేయడం, అలాగే టీఎన్టీసీ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అయినప్పటికీ కూడా ఆర్టీసీలోనే కాకుండా మరి కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఎటువంటి సంబంధం లేకుండా కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసేదానికి, వాళ్ళ బాగోగులు చూసేదానికి, వాళ్ళ ఇబ్బందుల్ని సరిచేసేదానికి ఏర్పడ్డ యూనియన్ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్టీసీలో గౌరవాధ్యక్షుడిగా నన్ను ఎన్నుకునేదానికి నియమించినటువంటి మా ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కావలి పట్టణంలో అయితేనేమి నియోజకవర్గంలో అయితేనేమి ట్రేడ్ యూనియన్ తరఫున తెలుగునాడు ట్రేడ్ యూనియన్ తరఫున కార్మికులకు ఉన్న కర్షకులకు ఉన్న సమస్యల పరిష్కారంకి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా మేము కూడా యూనియన్ తరఫున కూడా వాళ్ళందరి సమస్యలు పరిష్కారం చేస్తామని ఈ మేడే సందర్భంగా తెలియజేస్తూ, ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం.